హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే బెండకాయ పులుసు అండి. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది, దాని అరోమా కూడా ఎంత బాగుంది. అది ఉడుకుతున్నప్పుడు దాని ఫ్లేవర్ అయితే సూపర్. ఫ్రెష్ బెండకాయలు అయితే ఇంకా బాగుంటుంది. పావు కిలో బెండకాయలు, ఒక హాఫ్ కిలో టొమాటో అయితే తీసుకున్నానండి. ఆ బెండకాయలని ఒక దాంట్లో 2 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. మంచిగా కడుక్కొని 2 పెద్ద సైజ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకున్నా. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి నేనేసే దాంతో ఒక స్పూన్ ఆయిల్ ఏసేసి, మనం కట్ చేసుకున్న చిన్న పీసెస్ ఉల్లిగడ్డలేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయల పేస్ట్ ఏసి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కింద నుంచి పై వరకి కలిసేటట్టు కలుపుకోవాలి. అడుగు మాడనివ్వకూడదు. అవి మంచిగా కలిసిపోయి అన్న తర్వాతకి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలేసి, దాంతో పాటు ఉప్పు, కారం ఏసి మళ్ళొక్కసారి కింద నుంచి పై వరకి కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. చూడండి మొత్తం ఎంత మంచిగా కలిసిపోయిందో. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళొక్క 2 నిమిషాలు అవ్వనివ్వాలి. నూనె అనేది సపరేట్ అయిపోతుంది. మళ్ళొకసారి కలుపుతూనే ఉండాలండి. అడుగనేది అంటనియొద్దు, మాడిన వాసన వస్తుంది, తినలేము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసి మొత్తం కలుపుతూనే ఉండాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్లోనే ఉడకాలండి అది. ఎమ్మటే వాటర్ వేస్తే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. చూడండి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా అవనిచ్చాను. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు అనేది ఖచ్చితంగా ఉండాలండి పులుసులో, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. బెండకాయ ముక్కలు అనేది విరగకూడదు, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాతకి మనం టచ్ చేయవద్దు అండి వాటిని, ఎందుకంటే మొత్తం విడిపోతాయి. మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ వేసి ఇక అలా పెట్టేస్తాను. చూడండి మళ్ళీ అట్లనే మంచిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం అవి ఉడికిపోయినాయి. నేనైతే చాపర్లో కట్ చేశానండి టొమాటోస్. చూడండి ఒక 2 కప్స్ అయ్యాయి. మొత్తం వేసేసి మళ్ళీ ఒక్కసారి స్లోగా బెండకాయలు ఇరగనివ్వకుండా కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెడితే అందులో నుంచి వాటర్ ఊరి అందులోనే మొత్తం ఉడికిపోతుంది. చూడండి మొత్తం అయిపోయింది. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా అందులోనే వేసేసాను. కొద్దిగా వాటర్ వేద్దాం, ఎందుకంటే చింతపండు కొద్దిగా పులుపు ఉంది, ఆ టొమాటోస్ పులుపు కూడా సరిపోతుంది కదా. మొత్తం కలిపి ఒక్కసారి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం మొత్తం సరిపోయిందో సరిపోలేదో. ఓకే అండి, మొత్తం మంచిగా సరిపోయింది. దాన్ని అట్లనే ఒక్క 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసి ఆయిల్ అనేది మెల్లగా సపరేట్ అవుతుంది. ధనియాల పౌడర్ వేసి మళ్ళొక్కసారి లాస్ట్‌లో దింపే ముందు కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తే కొంచెం ఉడకాలండి. ఆ ధనియా పౌడర్ అనేది ఫ్లేవర్ అందులో మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.